ట్రీట్మెంట్ ఎందుకు ఇంత కాస్ట్ ఉంటుంది? లైక్ చాలామంది పేషెంట్స్ చెప్తారు. లైక్ ఇన్ని లక్షల మీద కాస్ట్ అయింది. మనకి ఆస్తులు అమ్ముకున్నాం, ఇండ్లు అమ్ముకున్నాము కట్టనీకి ట్రీట్మెంట్‌కి. సో, ఇంత కాస్ట్‌లీ ఎందుకు ఉంది? అంటే ఆ మనీ అంతా డాక్టర్స్ అందరూ తీసుకొని స్విస్ బ్యాంక్ అకౌంట్‌లలో ఏసుకుంటున్నారా? లేదంటే ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయా దీని గురించి అనేసి విల్ డిస్కస్ ఫస్ట్. సో, ఫస్ట్ థింగ్ ట్రీట్మెంట్ కాస్ట్ ఏం డిసైడ్ చేస్తది అంటే, మనకి ఆ ట్రీట్మెంట్ కాస్ట్‌ల డాక్టర్‌కొచ్చే పర్సెంటేజ్ ఆర్ హాస్పిటల్‌కొచ్చే పర్సెంటేజ్ చాలా మినిమమ్ అండి అది. దట్స్ అ వెరీ స్మాల్ కాంపోనెంట్ ఆఫ్ మీరు కట్టే బిల్. సో ఫస్ట్ ట్రీట్మెంట్ ఎందుకు ఇంత కాస్ట్లీ ఉంటుంది అంటే, హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేయాలంటే ఎన్నో ఖర్చులు ఉంటాయి దాంట్లో. ఒకటి ఎస్టాబ్లిష్మెంట్కి కాస్ట్, అంటే ఆ బిల్డింగ్కి, మనం కొనే ఎక్విప్మెంట్కి. మెనీ ఆఫ్ దెమ్ ఈ సిటీ స్కానర్స్, ఎంఆర్ఐస్, ఈ క్యాత్ ల్యాబ్ ఎక్విప్మెంట్, ఇవన్నీ దే ఆర్ ఇన్ ద క్రోర్స్. సో ఒక హాస్పిటల్ ఇనిషియల్లీ పెట్టాలి ఇన్వెస్ట్మెంట్ అంటే చాలా హై ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. సో దానికి వచ్చే లోన్స్, దాని మీద కట్టే ఇవన్నీ కట్టేది పేషెంట్ త్రూనే వచ్చేది ప్రాఫిట్ హాస్పిటల్. దాని త్రూ ఒకటి ఎస్టాబ్లిష్మెంట్ కాస్ట్. సెకండ్ థింగ్ మెయింటెనెన్స్ కాస్ట్ అంటారు. అంటే ఎలక్ట్రిసిటీ, వాటర్, ఇవన్నీ ప్లస్ మనకు అయ్యే డ్యామేజెస్కి, హాస్పిటల్ పే చేసే ఇన్సూరెన్సెస్కి, ఇవన్నిటికి మనకు మెయింటెనెన్స్ కాస్ట్. దాని తర్వాత మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ రెంట్స్ అండ్ శాలరీస్ అండి. సో రెంట్స్ అనేవి సిటీలో చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ అది ఒక హాస్పిటలా, మూవీ థియేటరా, హోటలా అనే దాన్ని బట్టి ఫరక్ పడదు.